ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఒక మంచి హెయిర్ ప్యాక్ రెసిపీని షేర్ చేస్తున్నానండి. ఈ హెయిర్ ప్యాక్ కోసం వీడియోలో చూపించినట్టుగా ఇవన్నీ తీసుకుంటున్నామండి. మందార పువ్వులు, కొబ్బరి నూనె, 2 బ్రూ శాషాలు తీసుకున్నాను. అంటే ఏదైనా పర్లేదు, ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ అనమాట. తర్వాత గంజి, తర్వాత బ్రుంగ్రాస్ పౌడర్ అండి. ఇవన్నీ రెడీగా ఉన్నాయంటే ఇంకా మనము మన ప్యాక్ రెడీ చేసేసుకోవచ్చు. మిక్సీ జార్ లోకి ఒక కప్పుడు బ్రుంగ్రాస్ పౌడర్ తీసుకున్నానండి. బ్రుంగ్రాస్ పౌడర్ మీకు ఈజీగా ఆన్లైన్ లో దొరుకుతుందండి. హ్యాపీగా తెప్పించేసుకోవచ్చు, లేదా లోకల్ స్టోర్ లో కూడా మీరు తీసుకోవచ్చు. బ్రుంగ్రాస్ పౌడర్ వేసిన తర్వాత మందార పూలు ఇక్కడ యాడ్ చేసేసుకుంటున్నాను. అదేవిధంగా 2 శాషేలు అంటే 1 టేబుల్ స్పూన్ అవుతుందండి ఇన్స్టెంట్ కాఫీ పౌడర్. ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు. ఇంకా తర్వాత 1 టీ స్పూన్ అంత కొబ్బరి నూనె వేసుకున్నాము. తర్వాత గంజి ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్లు ఇక్కడ యాడ్ చేసుకుంటున్నామండి. ఈ గంజి ఎలా ప్రిపేర్ చేసుకున్నామంటే మన అందరికీ తెలిసిందే. నేను ఒక స్మాల్ కప్ రైస్ ని చక్కగా వాష్ చేసేసుకుని సరిపడా వాటర్ వేసుకుని అది ఉడికిన తర్వాత మనం జనరల్ గా స్టార్చ్ తీసేస్తాం కదండి, అంటే గంజి వాష్ చేస్తాం కదా, ఆ గంజి పడేయకుండా మనం తీసుకుంటాం అనమాట. ఇంగ్రీడియంట్స్ అన్ని ఈ విధంగా గ్రైండ్ చేసేసుకున్నామండి. ఇంకా దీన్ని మనం చక్కగా హెయిర్ కి అప్లై చేసేసుకోవడమే. ఫస్ట్ హెయిర్ ని టోటల్ గా మనము చిక్కు లేకుండా ఫస్ట్ కోమ్ చేసేసుకోవాలండి. చేసుకున్న తర్వాత మనం పాపి నుంచి మొదలు పెట్టి రైట్, లెఫ్ట్ అండ్ బ్యాక్ సైడ్ అండ్ హెయిర్ మొత్తానికి మనము పట్టించేసుకోవాలన్నమాట. బ్రుంగ్రాస్ పౌడర్ వల్ల అంటే గుంటగలగరాకు అంటాం కదండి తెలుగులో, దాని వల్ల మనకు కలిగే లాభాలు అన్ని ఇన్ని కాదండి. మనకి హెయిర్ కలరింగ్ ఇస్తుంది, అంతేకాకుండా కుదుళ్లను దృఢపరుస్తుంది అనమాట. స్ట్రాంగ్ గా చేస్తుంది, జుట్టు మంచిగా పెరిగేలా చేస్తుందండి, హెయిర్ ఫాల్ ని తగ్గిస్తుంది. మీరు ఒకసారి గూగుల్ చేస్తే దాని వల్ల కలిగే బెనిఫిట్స్ అన్ని మీరు తెలుసుకోవచ్చండి. మీకు పూర్తి అవగాహన వస్తుంది. తర్వాత వచ్చేసి మందార పువ్వులు అండి. మందార పువ్వులు గాని, ఆకులు గాని అసలు దాని మెడిసినల్ వాల్యూస్ అన్ని ఇన్ని కాదండి. ముఖ్యంగా హెయిర్ పెరగడానికి, హెయిర్ కుదుళ్ళని పాలికల్స్ అంటాం కదా, వాటిని స్టిమ్యులేట్ చేయడంలో చాలా ముఖ్య పాత్ర వహిస్తుంది అనమాట. ఇంకా కోకోనట్ ఆయిల్ ఏదైతే యూజ్ చేసామో అదేంటంటే హెయిర్ డ్రై అయిపోకుండా చక్కగా మాయిశ్చర్ ని నిలిపి ఉంచుతుంది అనమాట. కాఫీ పౌడర్ వచ్చేసి మనకి కలర్ ని ఇస్తుంది, హెయిర్ మనకి బ్లాక్ గా ఉండడానికి సపోర్ట్ చేస్తుంది. ఇంకా గంజి వచ్చేసి కండిషనర్ గా వర్క్ చేస్తుందండి. ఇవన్నీ వేసుకుని చక్కగా ఈ విధంగా పెట్టేసుకుని 45 మినిట్స్ టు 1 అవర్ పెట్టుకుని తర్వాత హెడ్ బాత్ చేసేసుకోవచ్చండి. ఆఫ్టర్ వాష్ ఈ విధంగా ఉందండి. హెయిర్ ఇంకా వెట్ గానే ఉంది, డ్రై అవ్వాలి. ఇంకా మంచి షైనీగా చాలా బాగా అనిపిస్తుంది. ఈ విధంగా హెయిర్ ప్యాక్స్ అనేది మంత్లీ ఒకసారి గానీ, మీకు టైం ఉంది అంటే కనుక మంత్లీ ట్వైస్ అట్లా వేసుకున్నారు అంటే కనుక మనకి హెయిర్ ఫాల్ అనేది తగ్గడమే కాకుండా హెయిర్ కుదుళ్ళు చక్కగా స్ట్రాంగ్ అవుతాయి అనమాట. షైనీగా, సిల్కీగా, ఒత్తుగా చాలా బాగుంటుంది అనమాట. ఉన్నటువంటి హెయిర్ ప్రాబ్లమ్స్ ని బట్టి వాటిని అడ్రస్ చేస్తూ దానికి సంబంధించిన హెయిర్ ప్యాక్స్ చక్కగా మీరు వేసుకుని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని వేసుకుంటే గనుక మనకు తెలుస్తుంది అసలు మనం ఏమేమి వాడుతున్నామో ఆ హెయిర్ ప్యాక్ లో, అది దేనికి ఉపయోగపడుతుంది ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. మన హెయిర్ ని పర్ఫెక్ట్ గా మేనేజ్ చేయగలుగుతాము, మన హెయిర్ ని మనం సంరక్షించుకున్న వాళ్ళం అవుతామండి. ప్రాబ్లమ్స్ అలానే పెరిగిపోకుండా వాటిని మనం అడ్రస్ చేయడం వల్ల ఏంటంటే మరీ ఎక్కువ డ్యామేజ్ కాకుండా పర్ఫెక్ట్ గా మనం మేనేజ్ చేసుకున్న వాళ్ళం అవుతాము. ఈ హెయిర్ ప్యాక్స్ తో పాటు మంచి ఫుడ్ తీసుకుంటే కనుక మన హెయిర్ కుదుళ్ళకి మనం బలాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాము. చాలా చాలా బాగా పనిచేస్తాయండి ఈ హెయిర్ ప్యాక్స్. ఫ్రెండ్స్, ఇదండి ఈ రోజు వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మళ్ళా కలుస్తాను సరికొత్త వీడియోతో. అంతవరకు సెలవు, ధన్యవాదాలు.